సో ఈ వీక్ ఓటీటీలో అయితే మంచి మంచి సినిమాలు సిరీస్లు వస్తున్నాయి. లక్కీగా అన్ని తెలుగులో కూడా ఉన్నాయి. సో లిస్ట్ అయితే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1 ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 పాపులర్ హిందీ వెబ్ సిరీస్ ఇది. 2 సీజన్స్ ఇప్పటికే మంచి హిట్ అయినాయి. ఇప్పుడు సీజన్ 3 నవంబర్ 13న నెట్ఫ్లిక్స్లో వస్తుంది విత్ తెలుగు ఆడియో. నంబర్ 2 ఏనుగుతొండం గటికాచలం రవిబాబు డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా డైరెక్ట్ ఈటీవీలో రిలీజ్ అవుతుంది. ఇది నవంబర్ 13న స్ట్రీమ్ అవుతుంది. జనరల్గా రవిబాబు స్టోరీస్ చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తున్నాడు. చూడాలి మరి ఎలా ఉంటుందో. నంబర్ 3 డ్యూడ్ రీసెంట్గా థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇది. సో థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో నవంబర్ 14న చూడొచ్చు విత్ తెలుగు ఆడియో. నంబర్ 4 తెలుసు కదా, మన టిల్లు బాయ్ సిద్ధు నటించిన సినిమా ఇది. ఈ సినిమాకి థియేటర్స్లో రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో నవంబర్ 14న వస్తుంది. నంబర్ 5 కేరామ్ మన కిరణ్ బోరం సినిమా ఇది. ఈసారి కూడా దివాళీకి మంచి హిట్ కొట్టాడు. పక్కా కమర్షియల్ సినిమా ఇది. సో ఈ సినిమా వచ్చేసి నవంబర్ 15న వస్తుంది ఆహాలో. సో తెలుగులో కాకుండా వేరే లాంగ్వేజ్ సినిమాలు ఏమున్నాయంటే ఎక్క కన్నడ సినిమా ఇది. నవంబర్ 13న సన్నెక్స్లో వస్తుంది. నవంబర్ 14th రోజు ఇన్స్పెక్టర్ బంగ్లో ఇది మలయాళం సినిమా జీ5లో వస్తుంది. సేమ్ నవంబర్ 14th రోజు హిందీ సినిమా జాలీ LLB 3 వస్తుంది. ఇది 2 ప్లాట్ఫామ్స్లో స్ట్రీమ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ అండ్ జియో హాట్స్టార్. ఇంకోటి జరన్ ఇది మరాఠీ సినిమా. ఆల్రెడీ జీ5లో స్ట్రీమ్ అవుతుంది ఇది, కానీ ఇప్పుడు తెలుగు ఆడియో యాడ్ చేశారు. సో అంతే. ఇంకా ఈ లిస్ట్లో మీరు ఏది ఫస్ట్ చూస్తారనేది కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.